టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. డాలర్ డ్రీమ్ సినిమాతో దర్శకుడిగా మారిన శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల రీసెంట్ గానే కుబేరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. శేఖర్ కమ్ముల సినిమా అంటే మినిమం గ్యారంటీ అని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అవుతూ ఉంటారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కథలు కూడా అలాగే ఉంటాయి. ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంటాయి. ఆయన చేసిన సినిమాలు మన ఇంట్లోనో లేదా మన పక్క ఇంట్లోనో జరిగిన కథల్లానే ఉంటాయి. అందమైన ప్రేమ కథలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శేఖర్ కమ్ముల. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు చేసి హిట్స్ ని అందుకున్నారు. రీసెంట్ గా ధనుష్ తో కలిసి కుబేర సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు. ధనుష్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. కుబేరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శేఖర్ కమ్ముల తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అయితే శేఖర్ కమ్ముల ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ తో సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాతో రాబోతున్నారని అంటున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు, స్టార్ హీరోయిన్ సమంత. శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ సినిమా సమంతతో చేయనున్నారని తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు, కానీ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సమంత సినిమా చేయాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కాంబోలో సినిమా సెట్ అవుతుందో లేదో చూడాలి మరి.